రోషన్. నాకు ఇవాళ చాలా మాట్లాడాలని ఉంది, సో అందుకే నాన్నని అమ్మని కిందకి వెళ్ళమన్నాను. స్టేజ్లో ఉంచడం బాగోదని కిందకి వెళ్ళమన్నాను. సారీ, నాకు కొంచెం తెలుగు వీక్. సో ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ, మీడియా వాళ్ళకి, ఇంకా నాన్న అభిమానులకి, ఇంకా అక్కినేని అభిమానులకి, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్ వస్తుంది కొంచెం మాట్లాడు, ఫస్ట్ టైం కదా. సో నిర్మలా కాన్వెంట్ గురించి మాట్లాడితే ఇట్స్ అ ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ అండి. చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నపిల్లల ఇది అని. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నాను మీకు? లేదుగా. సో ఇట్స్ అ టీనేజ్ లవ్ స్టోరీ అండి. సో ఈ మూవీని చేయాలంటే చాలామంది కావాలండి, డైరెక్టర్లు, డిఓపీలు అందరు కావాలి. సో ఈ మూవీకి డైరెక్టర్గా చేసిన నాగకోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫస్ట్ ఫిల్మ్ ఇది, సో థ్యాంక్ యూ. మీకెంత అడ్రినల్ పంచ్ అవుతుందో నాకు కూడా అంతే అవుతుంది సార్. చాలా టెన్షన్గా ఉంది. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, విశ్వేశ్వరరావు గారు. చాలా ప్రిసైజ్గా తీశారు అన్ని షార్ట్స్. ఇంకా ప్రతి ఫ్రేమ్ మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి ఫ్రేమ్ గుర్తుండిపోతుంది మీకు. సో ఐ థ్యాంక్ హిమ్ అ లాట్. అండ్ ఈ మూవీకి బయటికి కనిపించి చేసింది నేను, నాగ్ సార్, శ్రియా, మా ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్స్. అయితే ఈ మూవీకి బ్రెయిన్ వచ్చి జీకే అంకుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక మెంటర్ లాగా నన్ను గైడ్ చేసినందుకు ఈ మూవీ అంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళందరూ, ద స్టాఫ్ అందరూ, ద కెమెరా డిపార్ట్మెంట్ అందరూ, ప్రశాంత్, పరశురామ్, డైరెక్టర్ డిపార్ట్మెంట్, గంగాధర్ గారు, రాము గారు, భాస్కర్ గారు, వీళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఇవాళ శ్రియా శర్మ, షీ ఈజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ చాలా ఎక్స్పీరియన్స్, తను చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండింది సినిమాలు. సో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి నేను జస్ట్ రియాక్ట్ అయితే సరిపోయేది. సో నా యాక్టింగ్ తనతో కాంబినేషన్స్ ఉన్నప్పుడు అక్కడే అయిపోయేది. సో అండ్ ద హీరో ఆఫ్ టునైట్, రోషన్ సాలూర్ బ్రో, సూపర్ మ్యూజిక్. అండ్ నేను ప్రతి ఒక్కరికి కాల్ చేస్తుంటే అందరికీ కొత్త భాష రింగ్టోనే ఉంది, అందరూ అదే పెట్టుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ మ్యూజిక్, యూ గేవ్ మీ అ సూపర్ స్టార్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జనరల్గా మీరు హీరో అవుతుంటే మీ చుట్టూ చాలా చేంజ్ అవుతాయండి. లైక్ జనాలు చేంజ్ అవుతారు, అందరు చేంజ్ అవుతారు. నేను కూడా అనుకున్నా సినిమా చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, నా ఫ్రెండ్స్ నన్ను వేరే, అంటే ఒక హీరో అయినాక ఒక సెపరేట్గా చూస్తారు, నాకు వాళ్ళ యాటిట్యూడ్స్ మారుస్తారు నా మీద. అలా ఉండిందండి. సో నా ఫ్రెండ్స్ అక్కడే కూర్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నేను ఇక్కడ ఈ మైక్ పట్టుకుని మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాకు జన్మనిచ్చిన మా అమ్మ, మా నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పేవారు, ఒక భజన్ లాగా చెప్పేవారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నేను సినిమా ఒక యాక్టర్ ఎప్పుడు అవుతానన్నాను అప్పటి నుంచి చెప్తానే ఉన్నవారు, హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హార్డ్ వర్క్ చేస్తేనే చెప్తా ఉన్నారు, నీ కళ్ళు ఎప్పుడు పైకి చూస్తూ ఉండాలి, నీ కాళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలి, సో స్టే డౌన్ టు ఎర్త్ అని చెప్పేవారు అందరితో. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా నువ్వు ఆ కిందనే ఉండాలని చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకుండా నేను లేను. అండ్ అమ్మ, నాన్న, నేను లైఫ్లో ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా
మీరు నాది ఒకటే ఉద్దేశం, మీరు ఎప్పుడు తల ఎత్తుకుని తిరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అమ్మ నాన్న ఒకటే కాదు, నన్ను ప్రేమించిన వాళ్ళందరూ నా వెల్ విషర్స్ అందరూ నన్ను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఏడవకమ్మా, పర్లేదు. అండ్ ఒక స్పెషల్ పర్సన్ గురించి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కింగ్ నాగార్జున గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక కొత్త హీరో పక్కన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా చాలా రిస్క్ తీసుకోవాలి సార్, చాలా కాన్ఫిడెన్స్ కావాలి సార్ దాంట్లో. సార్ దిస్ ప్రూవ్స్ దాట్ యూ ఆర్ అ సినిమా లవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మూవీ నేను ఇక్కడ నిర్మలా కాన్వెంట్ చేస్తున్నానంటే దానికి కారణం మీరే సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిమ్మగడ్డ ప్రసాద్ గారు, మేము చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాం, జైపూర్, అరకుకి వెళ్ళాం, చిక్మంగళూరు, అన్నిటికీ వెళ్ళాం. సో అక్కడ మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు అండ్ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ దేవుడు నాకు ఇది ఎవరో చెప్పారనమాట, మా స్కూల్ సార్లో ఎవరో చెప్పారు, నేను సినిమా చేస్తున్నాను సార్ ఇది అని చెప్పినాక నాకు ఒక స్కూల్ సార్ చెప్పారనమాట, దేవుడు కనిపించడు కానీ కనిపించే అమ్మా నాన్నల్ని ఇచ్చారు. కానీ మా సినిమా వాళ్ళకి అమ్మలా ఆదరించే, ప్రేమించే, నాన్నలా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూసుకునే అభిమానులు, దేవుళ్ళుగా మీ అభిమానులు ఇచ్చాడని నాకు ఆయన చెప్పారు. సో సార్ నేను కంప్లీట్గా నమ్ముతున్నాను దాన్ని మీ అందరినీ చూసిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ అందరూ నిర్మలా కాన్వెంట్ చూడండి. థ్యాంక్ యూ.